అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ 2026 జనవరి మాసంలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క జనవరి నెలలో వచ్చేటప్పటికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెయిన్గా ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఫైనాన్షియల్ డబ్బు అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి మనిషి ధనం మూలం మిదం జగత్ అంటారనమాట. అంటే ఫైనాన్షియల్గా డబ్బు లేదే ప్రపంచంలో కూడా సమాజంలో కూడా ఎవరు మనల్ని ఎక్కువగా పట్టించుకోరు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో కొంచెం స్తబ్దుగా ఉంటుంది ఫైనాన్షియల్ మొబిలిటీ. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోనే త్రిగ్రహ కూటమి జరుగుతున్నది. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు అంటే డబ్బు సంపాదిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. కాకపోతే ఆ డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చు, ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు అనుకోకుండా రావటం, ఆ డబ్బు ఖర్చు అయిపోవటం, ఎంతో కొంత మిగుల్చుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆ డబ్బు కూడా ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. డబ్బు ఫైనల్గా ఓవరాల్గా ఖర్చు అవుతూ ఉంటుంది. 13వ తారీఖు వరకు ఒకలాగున్నా సరే 13వ తారీఖు నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో కొంచెం డబ్బు మిగుల్చుకోగలుగుతారు, కొన్ని రోజులు డబ్బు చూడగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ వచ్చినటువంటి డబ్బులో కూడా వచ్చేటప్పటికి మంత్ ఎండింగ్కి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఏదో విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి ఖర్చును కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేయటం ముఖ్యం. దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు మెయిన్గా వచ్చేటప్పటికి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువు కొనుక్కోవటం, కొత్త వస్తువులు కొనుక్కోవటం, ఉన్నటువంటి సెల్ ఫోన్ కాకుండా కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవాలనేటువంటి ఆలోచనలు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటప్పటికి డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బు సంపాదిస్తారు, డబ్బు ఖర్చు పెడతారు. 15వ తారీఖు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థాన చలనం అనేది ఉంది. అప్పుడు కొంచెం ప్రెజర్ తగ్గుతుంది అన్నమాట. ఉండేటువంటి ఫస్ట్ 15 డేస్లో ఈ ఫైనాన్షియల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కట్టాల్సిన చోట్ల కట్టడానికి, మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణానికి డబ్బు ఖర్చు అయిపోవటం. దాని తర్వాత 15వ తారీఖు తర్వాత కొంచెం ప్రెజర్ తగ్గుతుంది, కొంచెం నార్మల్ స్టేజ్లోకి వస్తారు. కానీ 15వ తారీఖు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి. అనవసరమైన వాదోపవాదాలకి తగ్గకూడదు. అది కుటుంబంలోనూ పరాయి వాళ్ళతోనూ మీ యొక్క అసహనానికి గురయ్యి వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యి మీరు ఏదైనా సరే నోటి నుంచి బయటకు వచ్చిందంటే అది మీకే ప్రాబ్లమాటిక్గా అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కానీ వీరి రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపేటువంటి ఒక సుఖమైనటువంటి పీరియడ్ కూడా ఉంది. 13, 14, 15 సంక్రాంతి పీరియడ్లో కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ప్రశాంతంగా ఉండి ఆ టైంలో కొంచెం అనుకూలంగా కూడా ఉండే విధంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అర్ధాష్టమ శని ఒకటి ఉంది. అది జాబ్ పరంగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండేటువంటి పీరియడ్గానే చెప్పచ్చు. జాబ్ గురించి సెర్చ్ చేసేటువంటి వారికి జాబ్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి రాజస్థానం మీద ఉంది. దాని యొక్క ప్రభావం జాబ్ పరంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ విషయాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా జాబ్ పరంగా మార్పులు చేర్పులు చేసేటువంటి సమయంలో కూడా ఆలోచించి వెళ్ళేటువంటి జాబ్ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచన మీ జాతక రీత్యా ఎలా ఉంది, అంటే నెక్స్ట్ కెరియర్ మనం వెళ్ళేటువంటి ఫీల్డ్ కరెక్ట్గా ఉందా లేదా, జాబ్ పరంగా ప్రొఫెషన్ మార్చాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ ప్రొఫెషనల్ చేంజెస్ తీసుకోవడానికి కూడా శని జనరల్గా వచ్చేటప్పటికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇస్తూ ఉంటారంటే, ఎప్పుడైనా సరే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఫేజెస్ తీసుకునేటప్పుడు, అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి మారేటప్పుడు కానీ, అలాంటప్పుడు ఈ అర్ధాష్టమ శని, అదేవిధంగా ఏలినాటి శని, ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే నేను కొన్నిసార్లు రైట్ డైరెక్షన్లో పంపిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళాల్సినటువంటి ఫీల్డ్ ఇది కాదు, ఈ ఫీల్డ్లోకి వెళ్తే నీకు మంచిగా జీవితంలో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పడానికి కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కూడా కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మంచిని చెడుని సరిచేయటానికి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి గర్వాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట.
గర్వం ఎలా తగ్గిస్తాడు అంటే మనకు చాలా గొప్ప పేరు ఉంటుంది సంఘంలో. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం వస్తుందో ఆ ఉన్నటువంటి పేరంతా పోతుంది అన్నమాట. అప్పుడు నిజంగా ఎవరు మనల్ని గుర్తిస్తున్నారో వారి మీదే నువ్వు ఇది అనేది క్లియర్గా చూపిస్తాడు అనమాట శని. అంటే నువ్వు అదేదో గొప్పగా వెళ్తున్నావు, ఒకప్పుడు నీకైతే పేరు వచ్చింది, ఆ పేరుని చూసి నువ్వు మిడిసిపడుతున్నావు, కానీ నువ్వు అది కాదు, ఇది నువ్వు ఎగ్జాక్ట్గా ఇది. ఇప్పుడు ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే నేను గుర్తిస్తున్నారో వీళ్ళే నిజమైనటువంటి నేను వాల్యూ ఇచ్చేటువంటి వారు అని చెప్పి క్లియర్గా నీ జీవితాన్ని క్లియర్గా తీసుకొస్తాను. ఇప్పుడు అర్ధాష్టమ శనిలో కూడా యాక్చువల్గా అటువంటి పరిస్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలామంది ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్గాను, దాని తర్వాత కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు, ఉద్యోగపరంగా వెతుకులాట, అన్ని వీరి మీద ప్రభావాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని మెయిన్గా వచ్చేటప్పటికి కొంచెం ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా లేరు. ఎందుకంటే రాహు చాలా బలంగా ఉన్నాడు తృతీయంలో. సో దాని ఆల్వేస్ ఏంటంటే ఎప్పుడైతే తృతీయంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా మెయిన్గా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటం, బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకుండా హెయిర్ ఫాల్ కానీ, కళ్ళకి సంబంధితమైనటువంటి ప్రభావం కానీ ఇటువంటివి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి ఎదుర్కొని బయటకు రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అనుకూలంగా ఉంటుంది. వారి నుంచి అనుకున్న దానికన్నా కూడా మంచి సహాయం వీరు పొందగలుగుతారు. ఆ విషయంలో అయితే ఎటువంటి ఢోకా లేదు. ముఖ్యంగా ఎవరైతే గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారో వివాహాల కోసం, వివాహ యోగం ఉందంటారా ఈ ధనుసు రాశి వారికి? ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ యోగం అనేది ఉంది. ఎందుకంటే గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. కాకపోతే వివాహ విషయంలో కూడా వచ్చేటప్పటికి వాదోపవాదాలకి దక్కకుండా చిన్న చిన్న విషయాలకు కూడా వివాహాలు దగ్గరగా వచ్చి కొన్ని వివాహాలు అయితే దగ్గరగా వచ్చి ఈవెన్ పెళ్లి పత్రికలు ప్రింట్ చేసుకున్న తర్వాత కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం మంచిది ఈ కొన్ని నెలలో. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం చూస్తుంటారు వారికి సంతాన యోగం ఉందంటారు? సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి యాక్చువల్గా 15వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది, 13 తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో కొంచెం డౌన్ అన్నమాట. అంటే జనవరి 13th వరకు కొంచెం డౌన్గా ఉంది, 13 తర్వాత కొంచెం బాగుంది. ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులకి, సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఈ నెలలో కొంచెం అంటే రావాల్సినటువంటి అవకాశాల్లో డిలే అవ్వటం, సరైనటువంటి సమయానికి అవకాశాలు వస్తాయో రాదో అనేటువంటి డౌట్ కలగటం అనేవి ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ సంక్రాంతి తర్వాత కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి, అవకాశాల్లో మూమెంట్ రావడానికి, ఫైనాన్షియల్ మొబిలిటీ రావడానికి కొంచెం అనుకూలంగా ఉంది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంచెం డల్గానే ఉంది. మెయిన్గా వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు విషయాల్లోనూ, డాక్యుమెంట్స్ విషయాల్లోనూ, భూమి కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. భూ సంబంధితమైనటువంటి విషయాలు డీల్ చేసేటప్పుడు సరైనటువంటి గ్రహస్థితి లేకుండా డీల్ చేయకూడదు. మెయిన్గా వచ్చేటప్పటికి లేకుండా ఉంటే అనవసరంగా ఆ యొక్క విషయాల్లో మనం లాక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. డబ్బులు ముందుకు వెళ్ళి వెనక్కి రాకుండా గ్రహస్థితి అనుకూలించినప్పుడే ముందుకు వెళ్ళటం మంచిది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఈ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొత్త ఇయర్, కొత్త మాసం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా? ధనుసు రాశి వారికి ఈ మంత్లో కొంచెం జాగ్రత్తలతో తీసుకోవాల్సినటువంటి మాసం ఇది. ఎందుకంటే ఈ మంత్ అంత పాజిటివ్గా లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. మెయిన్గా వచ్చినప్పటికీ ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అది జన్మరాశిలో జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి చికాకులు ఎక్కువగా అవ్వడానికి గల కారకంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్గా ఫైనాన్షియల్ ఇంపాక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్, భారీ డబ్బులు పెట్టేటప్పుడు మనం ఒక సలహా తీసుకొని ముందుకు వెళ్తే దానిలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే డబ్బులు లక్షలు పోగొట్టుకొని బాధపడేదానికన్నా ఎవరో తెలియనటువంటి వాడేదో మాటలు చెప్పేసేసి వెళ్తారు. ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక మాయాజాలం లాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. అమ్మేటువంటి వాడు ఎలాగైనా అమ్ముతారు,
కొనాల్సినటువంటి వాళ్ళు మనం. మన ఇంటికి వచ్చేసేసి చెప్పేటువంటి మాటలు నమ్మేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మన జాతకం ఎలా ఉంది, మన జాతకంలో ఇప్పుడు టైం బాగుందా లేదా, మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా, దాని తర్వాత ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఒక 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డబ్బులు వెనక్కి రాకపోతే ఏంటి పరిస్థితి? చాలామంది జీవితాలు అయితే ఇంక అక్కడితో ఎండ్ అయిపోతాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశాల ప్రయత్న విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు అంత పాజిటివ్గా లేదు. కొంచెం టఫ్ పీరియడ్గానే చెప్పచ్చు. మెయిన్గా టీచింగ్లో ఉన్నటువంటి వారు విద్యార్థులకు కూడా టఫ్ పీరియడ్గానే చెప్పచ్చు. వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. 13వ తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మరి ఓవరాల్గా ఈ మాసం అంతా బాగుండాలంటే ధనుసు రాశి వారికి ఎలాంటి పరిహారాలు తెలియజేస్తారో, అలాంటి ఎలాంటి దైవాన్ని పూజించమంటారు? ఈ ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పేది ఒకటే ఏంటంటే, టైంలో మనది కానప్పుడు కొంచెం టైం గురించి వెయిట్ చేయడం కూడా కొంచెం మంచి పనిగానే చెప్పచ్చు. గురువు మొన్నటి వరకు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు రవి, కుజుడు వీళ్ళందరూ సరిగా అంటే జన్మరాశిలో సంచారం చేయట్లేదు. కాకపోతే ఈ మంత్ కొంచెం టఫ్గానే ఉండేట్టుగా ఉంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మెయిన్గా వచ్చేటప్పటికి పూజించాల్సినటువంటి పరిహారాల విషయంలో సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయండి. అది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలత కోసం సూర్య నమస్కారం చేయటం, వెంకటేశ్వర స్వామిని పూజించటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.